నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర గీతం చిహ్నం విడుదలకు ప్రభుత్వం సన్నాహకాలు. నేడు వివిధ పార్టీల నేతలతో సీఎం ప్రత్యేక సమావేశం. లోక్సభ ఎన్నికల్లో కనీసం 14 సీట్లు వస్తాయని పీసీసీ లెక్కలు. భారత భాజపా ఎంఐఎం 3 స్థానాలతో సరిపెట్టుకుంటాయని అంచనా. ఉమామహేశ్వరరావును రెండో రోజు విచారించనున్న ఏసీబీ. కస్టడీలో బినామీ ఆస్తుల వివరాలు సేకరించిన అధికారులు. సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్రం. బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లో కొత్తగా పౌరసత్వాల మంజూరు. హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబైన కొండగట్టు. నేటి నుంచి జూన్ 1 వరకు ఉత్సవాలు, ఏర్పాట్లు పూర్తి.